అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. ఓ 1 ఇయర్ నుండి అండర్ గ్రౌండ్ అయి తిరుగుతుండే. ఎవరన్నా బయటికి పిలిస్తే, ఇంటర్వ్యూలకు పిలిస్తే కూడా పబ్లిక్ అపియరెన్స్ డీటాక్స్ అని చెప్పి తిరుగుతుండే. బట్ ఇది ఫ్యామిలీ ఫంక్షన్, దీనికి చేయలేము ఆ డీటాక్స్. సో తరుణ్, సో ఫలక్నామా దాస్ సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేశా. అప్పటికి ఇంకా ఈ నగరానికి ఏమైంది రిలీజ్ కాలే. సో ఆ బీటీ సైదుల్ క్యారెక్టర్ వేయడానికి అప్పులోని తిరుగు ఒక 2-3 నెలలు ఈ స్టూడియోలోనే తిరిగిన ఆయన వెనక. చేస్తా అంటాడు, చేయనంటాడు, చేస్తా అంటాడు, చేయనంటాడు. ఒక రోజు వచ్చి బిస్కెట్ ఇచ్చిన, తీసుకోండు. ఇది ఎందుకు ఇచ్చినావు బిస్కెట్ అంటే, నువ్వు నాకు ఇచ్చినావు కదా ఒకటి అంటుండే. సో ఫైనల్గా ఎట్లనో ఒక లెక్క ఒప్పించి సినిమాలో చేయించిన. బట్ తర్వాత బాధపడ్డా, ఆయన యాక్టర్గా చాలా బిజీ అయిపోయి మా ఈ నగరానికి ఏమైంది 2 స్టార్ట్ చేస్తలేడని చాలా రోజులు ఉండే. అరే ఏంది మనం కూడా పాలు పంచుకున్నాం, ఇప్పుడు ఈయన పెద్ద యాక్టర్ అయిపోడు దాంట్లో అనుకున్నా. బట్ చిన్న సేడిస్టిక్ ఆనందం వచ్చింది తరుణ్, నువ్వు అజయ్ భూపతి సినిమాలో నేను ఐటమ్ డాన్సర్ చేసినప్పుడు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద చిన్న ఆనందం ఉండే అదొకటి చూసినప్పుడు. మనం పెట్టిన రాకెట్ అసలు అటు ఇటు తిరిగి భలే లుంగిలోకి పోయిందని. సో జోక్స్ అపార్ట్, తరుణ్ ఈజ్ లైక్ మోర్ దెన్ ఫ్యామిలీ. చాలామందికి మనం తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేస్తాము, తెలిసిన వాళ్ళ కోసం విల్ స్టాండ్ ఫర్ దమ్. అంటే ఇప్పుడు చేసిన హెల్ప్ నేను చెప్పలేను, కానీ తరుణ్ స్టూడ్ ఫర్ మీ. అంటే పరిచయం ఉన్న వాళ్ళ కోసం ఎవరైనా నిలబడతారు. నేను పరిచయం లేనప్పుడు ఆయన నా కోసం నిల్చున్నాడు ఒక టఫెస్ట్ సిచ్యువేషన్లో లైఫ్లో. అండ్ నాతోనే కాదు, హీ డస్ దిస్ టు సో మెనీ పీపుల్ అరౌండ్ హిమ్. ఆయనకు పరిచయం ఉంటే చాలు, జస్ట్ పరిచయం ఉన్న వ్యక్తికి హీల్ డూ వాట్ ఎవర్ హీ క్యాన్. మోస్ట్ హానెస్ట్ పర్సన్ ఇన్ మై హోల్ లైఫ్. అండ్ సినిమా డైరెక్టరు, సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావడం, నన్ను సినిమాలో పెట్టుకోవడం, ఇవన్నీ పక్కన పెడితే ఐ ఫీల్ సో లక్కీ టు నో దిస్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఐ ఆల్వేస్ టెల్ దిస్, హీ ఈజ్ మై బ్లడ్ బ్రదర్. అండ్ ఈ సినిమాకి గెస్ట్ కాదు, ఫోన్ చేస్తే నేను ఆయన మాట్లాడకముందు రేపు వస్తున్నా అని చెప్పిన, బికాస్ దిస్ ఈజ్ మై హోమ్ ఫంక్షన్. సో ఆల్ ద బెస్ట్ తరుణ్. అండ్ ఈషా, దిస్ విల్ బీ యువర్ ఫిల్మ్, ఐ నో. ఎందుకంటే ఐ నో ద స్టోరీ. సో డెఫినెట్లీ ట్రైలర్లో ఉన్నదానికంటే కాంట్రాస్ట్ ఈషాని మనం థియేటర్లో చూడబోతున్నాం అనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. అండ్ జై క్రిష్, నాకు అశోకవనంలో అర్జున కళ్యాణం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చినావు, థ్యాంక్ యూ బ్రదర్. అండ్ సృజన్, ఇప్పుడు మా కొత్త ప్రొడ్యూసర్. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది ఈ నగరానికి, ఏమైంది ఇది ఒక 1 మంత్ నుండి. సో మా ప్రొడ్యూసర్ సో ఫార్ సో గుడ్. అందుకే ఈరోజు సగమే పొగుడుతా, మిగిలిన సగం సినిమా అయినాక మొత్తం పొగుడుతా. సో సృజన్, ఆల్ ద బెస్ట్. నీకు కూడా మంచిగా డబ్బులు రావాలి, ఎక్కువ డబ్బులు వస్తే మా దగ్గర ఇంకొన్ని తొయ్యి సినిమాలకి, ఈ నగరానికి ఏమైందిలకి. అండ్ యా, ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఓం శాంతి శాంతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశ్వ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్రెండ్ కోసం ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు, ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు.